Namaste everyone. So here now we are in Ganga, Mata Ganga, జీవనవాహిని. మొత్తం ఉత్తర భారతదేశంలోనే అత్యద్భుతమైన మోక్షప్రదాయని సుందరమైన క్షేత్రం వారణాసి. ఇక్కడ వారణాసిలో ఉన్నాము మనము. నేను ఇదివరకు అరుణాచలంకి ఒక 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఉంటుండే అండ్ ఎలా వెళ్ళాలి ప్రాపర్గా తెలిసింది ఇన్ఫర్మేషన్. దట్స్ వై నేను నా ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు అడుగుతుండే వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనము ఎలాంటి హారతి టైమింగ్స్ ఏంటి, ఎలా దర్శనానికి వెళ్ళాలి అని. అందుకోసమనే ఇక్కడ కూడా గంగా ఘాట్ గురించి కూడా కాస్త షేర్ చేసుకోవాలి అనుకొని ఇలా వీడియో చేస్తున్నాను. తర్వాత మేము ఇక్కడ 9 days ఉన్నాము. పూర్తిగా కాశీ నుండి పొలిమేర అనేది దాటకుండా 3 kilometers రేడియన్స్లో లోపల ఏ ఉన్నాయి అవే టెంపుల్స్. మీకు ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీకి ప్లాన్ చేసుకుంటున్నాము అంటే మీకు సాధారణంగా దొరికిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో దొరికేదంతా చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ చూడండి గంగా హారతి చూసి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు 7:30కి. ఈవినింగ్ 6:30 to 7:30 దశ అశ్వమేధ ఘాట్లో గంగా హారతి అవుతుంది. ఇలా మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కారో అదే ఘాట్ దగ్గర వాళ్ళని డ్రాప్ చేస్తారనమాట. నాకు ఒక 4-5 రోజుల నుండి గంగా హారతి చూసాం కదా, ఇంకా హాయిగా ఇక్కడే కొంచెం సేపు నదిలో కూర్చొని గాయత్రి జపము, ఓం నమః శివాయ చాంటింగ్ చేసుకుందామని ఇక్కడే కూర్చున్నాము. పడవలో కూర్చున్నాము. ఒకరిని అడిగితే పడవలో కూర్చోడానికి అవకాశం ఇచ్చాడనమాట. సో హాయిగా ఇలా పడవలో కూర్చుంటే అలల శబ్దము అదంతా తెలుస్తుంది కదా, బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. సరే విషయానికి వస్తే మనకేంటంటే దశ అశ్వమేధ ఘాట్ ముఖ్యమైన ఘాట్. మొత్తానికి 80కి పైగా ఘాట్స్ ఉంటాయి. అందులో మీకు ఒక 5 ముఖ్యమైన ఘాట్స్ గురించి చెప్తాను. చాలా నాయిసీగా అందరు కోలాహలంగా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. గంగా హారతి అనేది ఒక అద్భుతమైన విషయం. ఈవినింగ్ 6:30 నుండి 7:30 వరకు మంచి సంకల్పం చెప్పేసి హారతిస్తారు. సప్త ఋషులకు గుర్తుగా 7 పండిట్స్ అందరూ ఒక దగ్గర లైన్లో నిలబడి అందరూ ఒకే విధంగా పూజ చేస్తూ అద్భుతంగా ఉంటుంది అది. తర్వాత ఈ గంగా హారతి వచ్చేసి ముఖ్యంగా 80 ఘాట్. అక్కడైతే 80 ఘాట్, దశ అశ్వమేధ ఘాట్, ఇంకొక 2 ఘాట్స్ ఉన్నాయి అక్కడ జరుగుతుందంట. ఇక్కడ 80 ఘాట్లో వచ్చేసి మార్నింగ్ కూడా 5:30 to 6:30 జరుగుతుంది. చాలా బాగుంటుంది. తర్వాత దశ అశ్వమేధ ఘాట్ దగ్గరే మన దశరథుడు అశ్వమేధ యాగం చేశారు అని చెప్తారనమాట. అక్కడే విశ్వనాథ మందిరము, తర్వాత ఆ మాత అన్నపూర్ణమ్మ టెంపుల్, ఇంకా కాశీ విశాలక్ష్మి అమ్మ, డిండి గణపతి, సాక్షి గణపతి అన్నీ అక్కడే ఉంటాయి. ఎలా వరుసలో దర్శనం చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఘాట్స్ విషయానికి వస్తే 80 ఘాట్, మణికర్ణిక ఘాట్, కేదారి ఘాట్, తర్వాత దశ అశ్వమేధ ఘాట్, ఇలా ఇంపార్టెంట్ హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి ఉంటాయి. మీకు పబ్లిక్ క్రౌడ్ అదంతా ఎక్కువ ఉండద్దు అంటే 80 ఘాట్ మరియు దశ అశ్వమేధ ఘాట్ బాగుంటాయి. కేదారి ఘాట్ ఏంటంటే కేదారినాథ్లో ఎలా అయితే ముక్తేశ్వర లింగం ఉండిందో ఇక్కడ చూడండి, మనం కూర్చుని దగ్గర నుండి ఇక్కడికి వెళ్తే ఇక్కడే కేదారేశ్వర ఘాట్ ఒక 4-5 ఘాట్స్ జరిగితే అక్కడ కేదారే ఘాట్ ఉంటుంది. అక్కడ కూడా ఒకరోజు స్నానం చేసాం మేము. రోజు గంగ స్నానం చేసేసుకొని మనము మంచిగా చాలా శివలింగాలు ఉంటాయి అసలు కేదారి ఇక్కడ కాశీలో. ఏ శివలింగమైనా విశ్వనాథుడితో సమానము. అందుకని అక్కడ ఆయనకి కాస్త అభిషేకానికి ఇక్కడే గంగమ్మ దగ్గర నుండి వాటర్ రాగి చెంబులో తీసుకొని, ఎక్కడ వెళ్ళినా కూడా రాగి చెంబు క్యారీ చేసుకొని వెళ్ళేదాన్ని. సో దాంట్లో వాటర్ తీసుకెళ్ళి, ఇంకా ఆయనకి ఏం కావాలి, అభిషేక ప్రియుడు కదా, కాస్తంత విభూది యాడ్ చేసేసి మనము ఇంకోటి విభూది, పసుపు, కుంకుమ అవన్నీ ఒరిజినల్వి నేను వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. అవి యాడ్ చేసేసి అట్లా అభిషేకాలు చేసుకుంటూ వచ్చి కొంచెం బిల్వపత్రాలు సమర్పించుకుంటూ వెళ్ళేదాన్ని. సో ఇక్కడ మీకు ఈ 2 ముఖ్యమైన విషయాలని చెప్పాను కదా. ఒకటి మణికర్ణిక ఘాట్, ఎక్కడైతే అన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్న మహాశ్మశానము, ఆనంద నిలయము అంటారనమాట మణికర్ణిక ఘాట్ ఉండడం వల్ల. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, నదిలో స్నానం చేసినా, చెరువులో స్నానం చేసినా కూడా ఏమంటారు మణికర్ణిక, గంగా, జాహ్నవి అనుకోమని చెప్తుండే. అప్పుడు తెలియదు మణికర్ణిక అని ఎందుకు అనుకోవాలి అని. ఇప్పుడు ఇక్కడ మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది. ఆ చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. విష్ణుమూర్తి
ఒక ఆయన చక్రంతోటి మనకి తవ్వుతుంటే అక్కడ ఆయన చెమట అంతా పడడం వల్ల అక్కడ శ్రీచక్ర తీర్థము అని వెలిసింది. అక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడనమాట. శివుడు ఓకే. సరే అని ఇట్లా తల ఊపుతుంటే చెవి కుండలం వచ్చేసి అక్కడ పడిందంట. అందుకని ఆ కుండం చాలా ప్రత్యేకమైంది. మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇప్పుడేంటంటే, అపరాహ్న స్నానము. కాశీకి వచ్చిన ఎవ్వరైనా చేయవలసింది అపరాహ్న స్నానం అనమాట. అదేంటంటే మధ్యాహ్నం 12:00కి ప్రాపర్‌గా 12-2 అంటారు. అంటే మనం ఘాట్ దగ్గరికి మణికర్ణిక ఘాట్ దగ్గరికి 11:30, 11:40 కల్లా ఎళ్ళిపోతే బెటర్. సో, ఏంటంటే ఇది చాలా అంటే నేను ఇన్ని వీడియోస్ చూసాను కానీ ఎవరికీ ప్రత్యేకంగా చెప్పలేదు. అందుకని నాకు కరెక్ట్‌గా తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకోని అపరాహ్న స్నానము మణికర్ణికలో ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆ కుండంలో కల్కి 12-2 కరెక్ట్‌గా 12-2 టైంకి సకల ముక్కోటి దేవతలు, రామచంద్రులు, శివుడు, అమ్మవారు, పార్వతి అందరూ సకల ముక్కోటి దేవతలు వచ్చేసి అక్కడ స్నానం చేస్తారంట. మనకి సూక్ష్మ రూపాల్లో కరెక్ట్‌గా 12-2కి 12 గంటల 2 నిమిషాలకి. అందుకని అక్కడ మనం స్నానం చేయడము. అలా వాళ్ళ కరగంటి చూపు వాళ్ళు స్నానం చేసిన టైంలో మనం చేసినప్పుడు అలా వాళ్ళ ఆశీస్సులు మనకుంటాయి అని చెప్పేసి. పురాణాల్లో కూడా కాశీ పురాణంలో కొన్ని ఇంట్లలో చెప్పారేంటంటే, మణికర్ణిక ఘాట్ అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థాల్లో కల్లా ఫస్ట్ గొప్ప తీర్థం ఎక్కడ అంటే మణికర్ణిక అంటారు అని చెప్పారు. కొంతమంది ప్రవచనాల్లో చెప్పారనమాట. సో ఐ థాట్ మేము మంచిగా 11:45 కల్లా ఇక్కడ నుండే పడవ మాట్లాడుకొని రావటానికి పోవటానికి ఒక 600-700 ఇస్తే మంచిగా తీసుకెళ్ళిపోయారు. అక్కడికే వెయిట్ చేశారు ఒక 20 మినిట్స్ మేము స్నానం చేసి వచ్చే వరకు. ఎలా అంటే అపరాహ్న స్నానం గురించి చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను కదా. 11:55 కల్లా అక్కడ నది దగ్గరికి వెళ్ళేసి సంకల్పం చెప్పుకొని ఓం మమోపాత దురిత క్షయ ద్వారా అనుకుంటూ ఉంటుంది కదా. మనం నార్మల్ సంకల్పం మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పేసుకొని అక్కడ నుండి మనము మణికర్ణిక అంటే ఈ ఘాట్లో ఎక్కడైతే మనము గంగమ్మ ఉంటారు కదా ఆ ఘాట్లో ఒక 3 మునుగులు మునిగి అక్కడ నుండి శ్రీచక్ర తీర్థము అని కొంచెం కుండం పైకి మెట్లెక్కితే ఉంటుంది. చాలామందికి అది తెలీదు. అనుకుంటారు మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే సరిపోతుంది అని. ఆహా లేదు, కొంచెం ముందుకు మళ్ళీ పైకి మెట్లు ఎక్కితే కనుక ఇట్లా ఘాట్లోనే పైకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే కనుక అక్కడ శ్రీచక్ర తీర్థం ఉంటుంది. అక్కడ కూడా 12:00కి మ్యాక్సిమం అయ్యగారులు ఉంటారు, పండిట్స్ ఉంటారు, కానీ చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు సంకల్పానికి అనుకుంటే మనమే సంకల్పం చెప్పేసుకోవచ్చు. అక్కడ కూడా ఒక 3 మునుగులు మునిగి దండం పెట్టుకొని మంచిగా ప్రార్థన చేసేసుకొని మళ్ళీ మణికర్ణిక ఘాట్కి అంటే ఇట్లా నది దగ్గరికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసేసి అంటే ఒకసారి మణికర్ణికలో మళ్ళీ పైన శ్రీచక్ర తీర్థంలో మళ్ళీ మణికర్ణికలో అలా చేసేసుకొని అక్కడే ఎక్కడైనా చాలా శివలింగాలు ఉంటాయి. ఒక్క శివుడికి అక్కడ మనం కొంచెం వాటర్ అభిషేకం చేసేసుకొని వచ్చేసి మళ్ళీ పడవలో మన దగ్గరికి వచ్చేసి రూమ్కి వచ్చేసి పక్కా స్నానం చేయాలి. ఒకటేంటంటే మణికర్ణిక ఘాట్ అనేది మహాశ్మశానము. నిత్యము కొన్ని వందల శవాలు దహనం అవుతూనే ఉంటాయి. శివుని చేరుకుంటూనే ఉంటాయి. ఏంటంటే కాశీలో చనిపోయిన ఎవ్వరికైనా కూడా కాలం చేసిన వారికి, దేహం విడిచిన వారికి ఆ శివుడే వచ్చేసి చెవిలో తారక మంత్రం చెప్తారు అంటారు. అందుకే చెవులు ఇలా కాస్త నిక్కపొడుచుకొని ఉంటాయి ఎవరికైతే కాశీలో పరమపదించారో వాళ్ళకి అని చెప్తారనమాట. ఏ జీవరాశి అయినా సరే. సో అంటారు కదా, కమలాలయే ఎక్కడైతే పుణ్యం వస్తుంది, ఎక్కడైతే పుడతారో జనయించడం అనేది కమలాలయంలో కేరళలో ఉంటుంది. అక్కడ పుట్టడము, తర్వాత లేదంటే కాశీలో దేహం విడిచిపెట్టడము, శివైక్యం చెందడము, ఇవి 2. అది పుట్టడం మన చేతిలో లేదు. ఇక్కడ కొంతమంది ఎవరో అదృష్టవంతులు ఇక్కడ కాలం చేస్తారు. లేదు అవ్వలేదు మన పెద్దవాళ్ళు. ఇంకొకటి శివుడు ఏం చెప్పారంటే స్మరణీత్ అరుణాచలేశ్వర. ఎక్కడైనా మనము స్మరించినంత మాత్రాన, అరుణాచలేశ్వరుని స్మరించినంత మాత్రాన మనము శివైక్యము, మోక్షము ప్రాప్తిస్తుంది అని చెప్పేసి శివుడు చెప్పారు. సో అలా ఇంకా అపరాహ్న స్నానం గురించి అంతే. ఇంకొక వీడియోలో మీకు ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఎలా వెళ్ళాలి అనేసి చిన్నది చెప్తాను మీకు ఇన్ఫర్మేషన్. తర్వాత దట్స్ ఇట్. హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ కాశీ.
వచ్చేటప్పుడు 9 రోజులు ఏం చేస్తామా ఇక్కడ అనుకున్నాం కానీ అసలు 9 రోజులు సరిపోదు అన్ని టెంపుల్స్ చూసి అలా మన లోపటికి మనం వెళ్ళి మన గురించి మనం ఒక సెల్ఫ్ స్టడీ అంటే స్వాధ్యాయ అంటారు కదా! ఇదొక బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ.